శివాజీ ఇప్పుడు చర్చ ప్రారంభించేశారు. ఒకటి, సంభాజీని శివాజీనే జైల్లో పెట్టించాడు, అతను దుర్మార్గాలు భరించలేక అతను ఆడవాళ్ల పట్ల విపరీతమైనటువంటి వ్యవహారంతో ప్రవర్తిస్తుంటాడు, అట్లాగే శివాజీదైన బోలెడు లోపాలు ఉన్నాయి అన్నటువంటి చర్చ ఒక వర్గం బిగించేసేసి సోషల్ మీడియా వేదికగానే. దానికి వాళ్ళు చూపించేటటువంటి సాక్ష్యం ఏంటంటే అప్పుడు ఎవరో ఏదో పుస్తకం రాశారట. రాసిన వాళ్ళు ఎవరు ఇంతకీ? ఇప్పుడు రామాయణం మహాభారతాలకు సంబంధించి రామాయణ విషవృక్షం అని చెప్పి కూడా రాశారు. అంటే రామాయణంలో లోపాలంటూ కూడా పుస్తకాలు రాశారు. కాబట్టి ఈ లోపాల గురించి రాసినటువంటి పుస్తకాన్ని ఒరిజినల్ అందామా? వాల్మీకి రాసిన రామాయణం ఒరిజినల్ అందామా? లేకపోతే నన్నయ్య తిక్కన్న ఎర్రన్న లాంటి వాళ్ళు రాసినటువంటి భారతము ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుందామా? వ్యాస భారతం గురించి మాట్లాడుకుందామా? లేదంటే ఆ భారతం మీద ద్వేషంతో రాసినటువంటి వాడి గురించి మాట్లాడుకుందామా? దేన్ని ఒరిజినల్ అందాం? ఇవాళ రోజున ఒక శివాజీ గురించి పాజిటివ్గా ఓ సినిమా వస్తే తట్టుకోలేకపోయినటువంటి వాళ్ళు మరి అక్బర్ గురించి దొంగ పాయింట్లు చెప్పుకొచ్చి, బాబర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చి, ఈ దేశం మీద దండయాత్రలు చేసిన దుర్మార్గులను గొప్పగా చూపించి, ఈవెన్ బ్రిటిష్ వాడిని కూడా గొప్పగా చూపించినటువంటి దౌర్భాగ్యం మన దగ్గర ఉందే. వాటిని ఏమనాలి? ఎలా అనాలి? ఏ కోణంలో నుంచి విశ్లేషించాలి? అది కదా $1,000,000 ప్రశ్న.